హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్ అండ్ గుడ్. సో నా పేరు శివాని, వెల్కమ్ టు ది ఛానల్. అసలు ఈరోజు మీ ముందుకి నేను ఎందుకు వచ్చానంటే, అసలు బయట కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి, సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, సో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇప్పుడు నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన దాంట్లో టాపిక్స్ మీతోటి డిస్కస్ చేయబోతున్నాను. ఒక్కొక్క టాపిక్ గురించి మీకు అర్థమయ్యేలా ఒక్కొక్కటి చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ టాపిక్కి వెళ్దాం. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి అసలు బయట సిచ్యువేషన్ ఎలా ఉందో డిస్కస్ చేద్దామండి. బయట సిచ్యువేషన్ రోజు రోజు మీరు చూస్తున్నట్టే చాలా డేంజర్గాను వరస్ట్గాను ఉంది. సో బయటికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంటే కానీ వెళ్ళకండి. రోజు రోజుకి కేసెస్ అనేవి పెరుగుతున్నాయి, డెత్ రేట్ కూడా ఉంటుంది. అలానే రికవరీ ఉండట్లేదని కాదు, రికవరీ కూడా ఉంటుంది, కాకపోతే డెత్ రేట్ కూడా ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, కాకపోతే యాజ్ ఎ సిటిజన్గా మనం సేఫ్గా ఉండే రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇంట్లో ఉండండి, సేఫ్గా ఉండండి. ఒకవేళ ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా మాస్క్ పెట్టుకొని వెళ్ళండి. ఇంటికి రాగానే శానిటైజ్ చేసుకోండి, హాట్ వాటర్ తోటి స్నానం చేయండి, హాట్ వాటర్ని తాగండి. సో ఇవి చేయటం వల్ల కొంచెము వైరస్ అటాక్ నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ప్రతి మనిషి ఇంపార్టెంటే అండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు ఏమన్నా అయితే మీతో పాటు ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. సో మీరు ఇంటికి ఒక పిల్లర్ లాంటి వాళ్ళు, మీ మీద చాలామంది హోప్స్ పెట్టుకొని ఉంటారు, డిపెండ్ అయి ఉంటారు. మిమ్మల్ని లవ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని కేర్ చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరికి మీరు ఇంపార్టెంటే అండి. సో బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాక సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావడానికి ట్రై చేయండి. మాస్క్ అనేది పక్కా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే రోజు రోజుకి సెకండ్ వేవ్ అనేది చాలా టఫ్ సిచ్యువేషన్గా ఉంది. ఎందుకంటే సెకండ్ వేవ్లో చాలా తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో బెటర్ యూ స్టే సేఫ్ ఎట్ హోమ్. పని ఉంటేనే బయటికి వెళ్ళి పనులు చేసుకొని వచ్చి వెంబటే ఇంటికి రాగానే ప్రికాషన్స్ తీసుకోండి. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా మీరు మీ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము, ప్రతి డెత్ రేట్ వల్ల చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళ ఇంపార్టెంట్ పర్సన్స్ని, వాళ్ళు ఇష్టపడే వాళ్ళని చాలామందిని కోల్పోతున్నారు. మేక్ షూర్ యూ వోంట్ రిపీట్ దట్ అని. మన హెల్త్ మనకే కాదు, మన లైఫ్ మనకే కాదు, చాలామందికి కూడా ఇంపార్టెంట్. మన వల్ల వాళ్ళు బాధపడతారండి ఈ సిచ్యువేషన్స్లో. సో కొంచెం బయటికి వెళ్ళే ముందు కొంచెం ఆలోచించండి. ఇంటికి కూడా వచ్చాక ప్రికాషన్స్ తీసుకోండి. సో మీరు ఒక సేఫ్ జోన్లో అనేది ఉంటారు. ఏం టాపిక్ వచ్చేసి సిమ్టమ్స్. కరోనా వచ్చిందని మనకి తెలుస్తుంది అంటే ఫస్ట్ వచ్చేసి ఫీవర్ అండి. ఫీవర్ అనేది 101, 102 అలా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. అది ఎప్పుడైనా రావచ్చు, నిద్రలో రావచ్చు, మార్నింగ్ రావచ్చు, ఎప్పుడైనా వచ్చి వెళ్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి స్మెల్ అనేది అర్థం కాదు, టేస్ట్ రాదు, కొంచెం తినబుద్ధి కాదు. అప్పుడు ఉన్నప్పుడు మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకొని ప్రికాషన్స్ తీసుకోండి. అప్పుడు నెగ్లెక్ట్ చేశారనుకోండి, తర్వాత అది థ్రోట్లోకి వెళ్తుంది. థ్రోట్లోకి వెళ్ళాక మీకు కాఫ్ అనేది బాగా వస్తుంది అనమాట. అసలు ఊపిరి కూడా పీల్చుకోలేనంత కాఫ్ వస్తుంది, థ్రోట్ పెయిన్ వస్తుంది. సో అప్పుడు వెళ్ళి ప్రికాషన్స్ చెకప్ చేయించుకొని ప్రికాషన్స్ తీసుకొని, లేదంటే అది లంగ్స్లోకి వెళ్తుందండి. లంగ్స్లోకి వెళ్ళాక మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది లంగ్స్లోకి వెళ్ళాక. ఎందుకంటే బాడీకి ఆక్సిజన్ అనేది తగ్గుకుంటూ వస్తుందండి. బాడీలో ఆక్సిజన్ తక్కువ అయితే వీఆర్ ఇంటూ ది రిస్కీ ఫ్యాక్టర్ అని అన్నమాట. అసలు నెగ్లెక్ట్ చేయకండి. చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చినప్పుడే వెళ్ళి ప్రికాషన్స్ తీసుకొని, మెడిసిన్ తీసుకొని, ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే చాలా మంచిది. స్టార్టింగ్ స్టేజ్లోనే దానికంటూ ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తే మనకి ఫర్దర్గా ఏం ప్రాబ్లం ఉండదు. వీటితో పాటు హెడ్ఏక్ వస్తుంది, బాడీ పెయిన్స్ అయితే చాలా వస్తుందండి. ద మెయిన్ థింగ్ ఏంటంటే మీలో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా తగ్గాయని మీకు అర్థమవుతుందంటే
కాళ్ళు గుంజుతాయండి, బాగా బాడీ పెయిన్స్ చాలా వస్తుంది, కనీసం మీరు నించోటానికి కూడా చాలా ఇబ్బంది పడతారు, చాలా నీరసంగా అనిపిస్తుంది, ఏం తినబుద్ధి కాదు. సో మీరు వెంటనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ ఆక్సిజన్ తీసుకుంటే చాలా బెటర్. సో అలాంటి వల్ల మనము స్టార్టింగ్ స్టేజ్లోనే ఆ వైరస్కి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టవచ్చు అనమాట. వైరస్ అనేది మన నోస్లో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది అక్కడ ఉన్నప్పుడే మనకి ఫీవర్ వచ్చి వెళ్ళి తర్వాత స్మెల్ అనేది అర్థం కాదు. సో అప్పుడే పోయి టెస్ట్ తీసుకొని మీకు మీరు క్వారంటైన్లో సెల్ఫ్ క్వారంటైన్ చేసుకొని మెడిసిన్స్ తీసుకుంటే బెటర్ అని నా. సో మన థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రికాషన్స్. అసలు ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, మనం ఎలా స్ట్రాంగ్గా ఉండాలనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ మీరు టెస్ట్ అనేది పక్కా తీసుకోవాలండి సిమ్టమ్స్ వచ్చినప్పుడు. బెటర్ ర్యాపిడ్ టెస్ట్ కన్నా యూ ప్రిఫర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనమాట. సో దాంట్లోనైతే క్లారిటీగా తెలుస్తుంది, సో అది ప్రిఫర్ చేయండి. సో ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలంటే రాగానే మీకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్కి ఎవరికైనా కాల్ చేసి ఏం మెడిసిన్స్ వాడాలి, ఎలా వాడాలి అనేది కొంచెం తెలుసుకోండి. దాంతోపాటు మెడికేషన్తో పాటు మన హెల్త్ కూడా, మన బాడీని బూస్టప్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలా చేసుకోవడానికి ఏం చేయాలంటే మార్నింగ్ లేవగానే ఒక 1 అవర్ వాకింగ్ అన్నా, ఎక్సర్సైజ్ అన్నా, యోగా అన్నా చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, ప్రాణాయామ, అలోమ విలోమ అవి ఒక 10 మినిట్స్ చేసుకుంటే చాలు. ఇంకా వీటితో పాటు స్టీమ్ అనేది తీసుకుంటే బెటర్ అండి. స్టీమ్లో హీట్ అనేది ఉంటుంది కాబట్టి అది వైరస్ తోటి ఫైట్ చేయడానికి మనకి ఇంపార్టెంట్ పని చేస్తుంది అన్నమాట. సో వీటితో పాటు ఒక మనలో ఇమ్యూనిటీ బూస్టప్ చేసే ఫుడ్ తీసుకుంటే కూడా బెటర్ అన్నమాట. ప్రికాషన్స్ అంటే అవే కావండి. ప్రికాషన్స్తో పాటు మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉండటం అన్నమాట. చాలా స్ట్రాంగ్ ఉండండి. ప్రతి దానికి ప్యానిక్ అయ్యి ప్రతి చిన్న వాటికి భయపడకండి. మెడిసిన్స్, హాస్పిటల్ అని భయాన్ని తీసేయండి, ఆ ఫోబియాని తీసేయండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్లో హాస్పిటల్, మెడిసిన్స్ అనేవి 2 ఇంపార్టెంటే అండి. సో వాటి మీద భయం పెట్టుకొని నెగ్లెక్ట్ చేసుకొని మీ రిస్క్ని మీరే తెచ్చుకోకండి. సో ఇలా భయాన్ని తీసేయటం వల్ల ఏముంటుందంటే లోపల మనకంటూ ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, నాకేం కాదు అన్న ఫీలింగ్ మనల్ని చాలా కాపాడుతుంది అన్నమాట. భయపడటం వల్ల మనం చేసేది ఏం లేదండి. భయపడితే ఇంకా మన హెల్త్ కండిషన్ అనేది ఇంకా డేంజర్గా అవుతుంది, కానీ సేఫ్గా అయితే అవ్వదు. సో స్ట్రాంగ్గా ఉంటే మనము ఒక బూస్టప్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, నాకేం కాదు, నేను స్ట్రాంగ్గానే ఉన్నా కదా. ఇది స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఏముంటుందంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఛాన్సెస్ అనే కాదండి, పక్కా రికవర్ అవుతారనే నమ్మకం ఒకటి మీకే వస్తుంది. భయపడితే మాత్రము రోజుకి మీ హెల్త్ని మీరు పాడు చేసుకున్నట్టు అవుతుంది అనమాట. సో స్ట్రాంగ్గా ఉండటం కూడా ఇంపార్టెంటే. ఫిజికల్గా, మెంటల్గా హెల్తీగా ఉండాలి ఈ సిచ్యువేషన్లో. మన 4th పాయింట్ వచ్చేసి హెల్త్ అన్నమాట. హెల్త్ దగ్గరికి వచ్చేసేసరికి ఇప్పుడు కరోనాలో మనకి 5 స్టేజెస్ ఉన్నాయండి. C1, C2, C3, C4, C5 అని. ఇప్పుడు C1, C2 అనేవి ఎప్పుడు వస్తాయంటే మన బాడీలో కరోనా అనేది మైల్డ్గా అటాక్ అయినప్పుడు వస్తుందన్నమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంట్లో ఉండి నార్మల్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రికాషన్స్ తీసుకుంటే సేఫ్గా ఉంటారు. సో కమింగ్ టు C3 అనేది వీటితో కంపేర్ చేసుకుంటే C3 అనేది కొంచెము హెవీ అనమాట. ఈ టైంలో ఏం చేయాలంటే మనకి ఆక్సిజన్ అనేది చాలా రిక్వైర్మెంట్ కావాలన్నమాట. సో C3లో మనకి ఆక్సిజన్ సిలిండర్స్ అవి కొంచెం అవైలబిలిటీలో పెట్టుకోవాలి. కమింగ్ టు C4, C5 ఇవి చాలా హెవీగా మన బాడీలో అటాక్ చేస్తాయన్నమాట. కరోనా అంటేనే మన లంగ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ స్టేజ్ వరకు మిమ్మల్ని మీరు తెచ్చుకోకండి, నెగ్లెక్ట్ చేసుకొని. ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి పక్కా వెంటిలేటర్ కావాలి, ఆక్సిజన్ మాస్క్ కావాలి.
సో బెటర్ మీరు నెగ్లెక్ట్ చేసి ఇంత సిచ్యువేషన్ వరకు తెచ్చుకోకండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్కి వచ్చేసరికి మన లంగ్స్లో కొన్ని బ్లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు హార్ట్లో మనకి 4 వాల్వ్స్ ఎలా ఉంటాయో లంగ్స్లో కూడా 25 ఛాంబర్స్ అలా ఉంటాయన్నమాట. సో మీరు నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఒక్కొక్కటి బ్లాక్ అవుతుంది. సో ఆక్సిజన్ అనేది తీసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుందండి. బెటర్ మీరు C1 C2 ఆ టైంలో ఉన్నప్పుడే మీరు ప్రికాషన్స్ తీసుకొని డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఉంటే బెటర్. ఇంకా అనే కాదండి, ఇప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఆల్రెడీ ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి మీద కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఈ టైంలో ప్యానిక్ అయితే ఇట్ అవి బ్రెయిన్ స్ట్రోక్కి హార్ట్ స్ట్రోక్కి కూడా దారి తీస్తున్నాయంట. సో బీ బోల్డ్ అండ్ స్ట్రాంగ్. ఏం కాదు, మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు సేఫ్గా ఉన్నట్టు. సో సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో జాగ్రత్తగా తీసుకోండి, సేఫ్టీ మెజర్స్ తీసుకోండి, తెలిసిన డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇంట్లో ఎన్ని రోజులు క్వారంటైన్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మెడికేషన్ని ఎలా వాడాలి అనేది కనుక్కోండి. పర్ఫెక్ట్గా వాటిని పాటించండి. ఇదైతే హెల్త్ గురించి నెగ్లెక్ట్ చేసే టైం అయితే కాదండి. చిన్న చిన్న వాటికి కూడా మనము చాలా కేర్ తీసుకునే మ్యాటర్ అనమాట. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. పాయింట్ వచ్చేసి ఫుడ్ అనమాట. అసలు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కొంచెం చెప్పబోతున్నాను. ఈ టైంలో మీరు నాన్ వెజ్కి ఎగ్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్ అనమాట. ఎందుకంటే అవి మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతాయి, కొంచెం స్ట్రెంగ్త్ని పెంచుతాయి. సో దానివల్ల మీ బాడీ కొంచెం స్ట్రాంగ్గా హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. వీటితో పాటు విటమిన్ సి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే ఇంకా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే అవి కూడా మన బాడీని ఎక్కువ స్ట్రెంత్ అప్ చేస్తాయి. విటమిన్ సి ఫుడ్ అంటే ఏం లేదండి, జామకాయలు, లెమన్ తీసుకోండి. జామకాయలు రాగా తినేయచ్చు, ఇంకా లెమన్ అంటే హాట్ వాటర్లో కలుపుకొని తాగండి. ఇంకా వీటితో పాటు ఫ్రూట్స్ తీసుకోండి, రా వెజిటేబుల్స్ తీసుకోండి, లైట్గా ఆయిల్ ఉన్న ఫుడ్ తీసుకోండి, పల్సెస్ తీసుకోండి, ఎక్కువ ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బాడీని కొంచెం స్ట్రెంత్గా ఉంచుతాయి, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తాయి. సో ఆ వైరస్ తోటి ఫైట్ చేసే కెపాసిటీ మన బాడీకి ఉంటుందన్నమాట. ఈ టైంలో తినాలనిపించదు, కాకపోతే పక్కా తినాలి, బలవంతంగానైనా తినాలి. బెటర్ మీరు డైలీ నాన్ వెజ్ కన్స్యూమ్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. రోజు చికెన్, ఎగ్స్ తీసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్లో ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఒకవేళ మీరు కోవిడ్ పాజిటివ్ అయి ఉంటే అయితే చికెన్కి, ఎగ్స్కి అయితే బాగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. రోజు తినండి, ఏం కాదు. మీలో ఒక ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది వీటి వల్ల. సో ఈ టైంలో బెటర్ ఆల్కహాల్, స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే కరోనా అంటేనే అది ఎక్కువ లంగ్స్ మీద డ్యామేజ్ చేస్తుంది కాబట్టి మీరు స్మోకింగ్ కూడా చేస్తే అది ఇంకా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఆల్కహాల్ కూడా బెటర్ యూ అవాయిడ్ ఫర్ సమ్ డేస్, కొంచెం సిచ్యువేషన్స్ సెట్ అయ్యే వరకు. ఇంకా బయట మెయిన్ థింగ్ ఈ టైంలో మీరు ఏం చేయాలంటే కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ అనేది తీసుకోవద్దు. బెటర్ కూల్ ప్లేసెస్లో కూడా ఉండకండి, లైక్ ఏసీ వేసుకొని ఉండకండి. సో ఇవి ఏం చేస్తాయంటే వైరస్ని పెంచడానికి చాలా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో బెటర్ యూ అవాయిడ్ దిస్ ఆల్ అండ్ బీ హెల్దీ పర్సన్. పాయింట్ వచ్చేసి ఇలాంటి సిచ్యువేషన్స్లో మన ఇంట్లో ఏమేమి రిక్వైర్మెంట్ ఉండాలని నా పర్సనల్గా చెప్తున్నాను. ఈ కేసులో మన ఇంట్లో ఒక ఆక్సోమీటర్, ఒక స్టీమ్ మెషిన్, ఇంకా థర్మోమీటర్ ఉంటే బెటర్ అండి. ఎందుకంటే ఈ టైంలో ఆక్సిజన్ పర్సెంటేజ్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి బెటర్ రోజుకొకసారి చెక్ చేసుకుంటే బెటర్. సో ఆక్సోమీటర్ అనేది ఇంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఆక్సోమీటర్లో మనకి ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా మన పల్స్ రేట్ తెలుస్తుంది. సో ఒక స్ట్రాంగ్ పర్సన్కి
98-99 చూపిస్తుందండి ఎప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేది. సో 96 కన్నా తక్కువ పోతే దట్ యు ఆర్ ఇన్ రిస్క్ అనమాట. సో వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు బయట ఆక్సిజన్ పెరిగే మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో ఇవి ఇంట్లో ఉండాలి పక్కా. ఇంకా ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు మీ బాడీ టెంపరేచర్ని మీరు తెలుసుకోవడానికి థర్మోమీటర్ కూడా ఇంట్లో ఉండాలి. వీటన్నిటితో పాటు బేసిక్ మెడిసిన్స్ అన్నమాట. బేసిక్ మెడిసిన్స్ లైక్ కాఫ్ వస్తేనన్నా, కోల్డ్ వస్తే అన్నా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ముందు తీసుకున్న ట్యాబ్లెట్స్ ముందు దగ్గర పెట్టుకుంటే బెటర్ అనమాట. కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఆ టైంలో టెన్షన్ పడకుండా ఓకే ప్రెజెంట్ అయితే మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, అవి వేసుకుంటే కొంచెం క్యూర్ అవుతుంది అన్న నమ్మకం అనేది నీకు ఉంటుందన్నమాట. ఈ టైంలో బెటర్ యూ ప్రిఫర్ సి విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా రోజుకొకటి వేసుకోండి. కొంచెం హెల్త్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడం వల్ల స్టీమ్లో మీరు క్యాప్సిల్స్ కానీ బామ్స్ కానీ ఏం వేయకండి, బికాజ్ అవి మంచిది కాదు. స్టీమ్ కూడా డైరెక్ట్ నోస్ నుంచి తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లమే అండి. సో నోటి నుంచి తీసుకొని ముక్కు నుంచి బయటికి వదలటం వల్ల ఇక్కడున్న వైరస్ కొంచెం అది ఏమంటారు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట. సో స్టీమ్ ఎక్కువ రోజుకి 4-5 టైమ్స్ తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లమే అండి. స్టీమ్ కూడా డైలీ 2 టైమ్స్ తీసుకోండి, మార్నింగ్ లేవగానే, నైట్ పడుకునే ముందు. అది కూడా మీకు ప్రాబ్లం అనిపిస్తే 2 డేస్కి ఒకసారి అలా తీసుకోండి. కాకపోతే స్టీమ్ అనేది పక్కా అండి. స్టీమ్లో మీరు పసుపు వేసుకుంటే అది ఇంకా యాంటీబయాటిక్ కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదనే కాదు, రోజు మీరు మార్నింగ్ లేవగానే ఒక 15 డేస్ పాటు హాట్ వాటర్లో పసుపు వేసుకొని తాగడం వల్ల అది కూడా మీ ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది అనమాట. అది యాంటీబయాటిక్ కాబట్టి వైరస్ తోటి ఫైట్ చేసే ఇమ్యూనిటీని మీ బాడీకి ఇస్తుంది. 7th పాయింట్ వచ్చేసి సిటీ స్కాన్. ఈ టైంలో చాలామంది సిటీ స్కాన్కి ప్రిఫర్ చేస్తున్నారు. కాకపోతే ఒక చిన్న ఏజ్లో సిటీ స్కాన్ 2-3 టైమ్స్ తీయటం వల్ల అది కూడా ప్రాబ్లమే అండి. ఏది ఎక్కువ చేసినా ప్రాబ్లమే. సో మీరు చిన్న చిన్న వాటికి సిటీ స్కాన్ అనేది కొంచెము అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే సిటీ స్కాన్ చేసేటప్పుడు కొన్ని రేస్ అనేవి మన బాడీ మీద పడుతుందన్నమాట. ఆ రేస్ మన బాడీకి మంచిది కాదు. క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఆ రేస్ వల్ల. సో బెటర్ చిన్న ఏజ్లో ఈ సిటీ స్కాన్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. చిన్న చిన్న వాటికి వెళ్ళి సిటీ స్కాన్ తీసుకుందాం అది ఇది అనేది ఆ థాట్ అనేది తీసేయండి. ఎందుకంటే అది కూడా మన బాడీకి మంచిది కాదు, మన హెల్త్కి మంచిది కాదు. సో ఈ టైంలో చాలామంది సిటీ స్కాన్కి ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ టాపిక్ నేను చెప్పాల్సి వచ్చింది. సో బెటర్ సిటీ స్కాన్ కన్నా ఆల్టర్నేటివ్ది ఏమన్నా చేసుకుంటే బెటర్ అని. 8th పాయింట్ వచ్చేసి తొందరగా ఎలా అలర్ట్ అవ్వాలో చెప్పబోతున్నానండి. ఎందుకంటే ఈ సెకండ్ వేవ్లో అసలు ఏజ్కి సంబంధం లేకుండా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. చిన్నపిల్లలకి వస్తుంది, మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తుంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వస్తుంది. సో దీన్ని ఎలా స్టాప్ చేయాలంటే, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు బయటికి వెళ్ళేసి అక్కడిక్కడ తిరిగేసి వస్తారు, వాళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఒక యంగ్ ఏజ్లో ఉన్న పిల్లలకి ఉన్నంత ఇమ్యూనిటీ మేబీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఉండకపోవచ్చు, వాళ్ళ పేరెంట్స్కి ఉండకపోవచ్చు. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ స్టే ఎట్ హోమ్ ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే బయట తిరిగి వచ్చేసి మనం ఆ కరోనాని అంటించుకొని మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా ఇదేమవుతుందంటే, ఇది ఒకవేళ మనకు కరోనా వస్తే అది దాచిపెట్టుకునే విషయం ఏం కాదండి. ఒకవేళ మీరు ఒక సర్కిల్ వాళ్ళతోటి కొన్ని రోజులు స్పెండ్ చేసి అక్కడి నుంచి మీకు కరోనా వచ్చింది అనుకోని, మీరు అలర్ట్ అయిన వెంబటే వాళ్ళకి కాల్ చేసి నాకు పాజిటివ్ వచ్చింది, మీరు కూడా ఒకసారి వెళ్ళి టెస్ట్ తీసుకొని ప్రికాషన్స్ తీసుకోండి అని వాళ్ళకు ఒక మెసేజ్ పాస్ అనేది చేయండి. ఇది దాచిపెట్టుకోవాల్సిన విషయం ఏం కాదు. ఇది ఒక్కటే కాదండి, ఒకవేళ మీరు బయటకు తిరిగి వచ్చి ఇంట్లో వాళ్ళకి ఒకవేళ మీ వల్ల
స్ప్రెడ్ అయితే అది ఇంకా రిస్కీ ఫ్యాక్టర్ అండి. ఎందుకంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మన పేరెంట్స్ ఉంటారు. సో మన వల్ల వాళ్ళకి మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ చెడు జరిగితే మాత్రం అది ఇంకా చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట. సో మీరు బయటికి వెళ్ళి తిరిగి వచ్చి వాళ్ళకి పాస్ చేయడం కరెక్ట్ కాదు. సో ఈ టైంలో యూ బెటర్ స్టే ఎట్ హోమ్. కొన్ని రోజులు సిచ్యువేషన్ సెట్ అయ్యే వరకు. సో ఇది కొంచెం ఇంకా యాజ్ ఎ సిటిజన్గా మనకి ఒక రెస్పాన్సిబిలిటీని పెంచుతుందన్నమాట. బయట తిరగకుండా ఇంట్లో ఉండి సేఫ్గా ఉండటము యాజ్ ఎ సిటిజన్గా మనకి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. మన కంట్రీని మనం సేవ్ చేసుకోవటానికి, మన స్టేట్ని మనం సేవ్ చేసుకోవటానికి, కరోనా కేసెస్ తగ్గియటానికి. సో మీరు ఇంట్లో ఉండండి. ఒకవేళ తిరిగి వచ్చినా కూడా తొందరగా అలర్ట్ అయిపోయి ఫ్రెండ్స్కి కాల్ చేసి, మీరు తిరిగిన వాళ్ళతోటి కాల్ చేసి, ఇలా నాకు టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది, మీరు కూడా టెస్ట్ తీసుకోండి అని చెప్పడంలో ఒక కేరింగ్, ఒక లవ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మన సొంత వాళ్ళు చనిపోయినా కూడా దగ్గరికి వెళ్ళి చూసే సిచ్యువేషన్ కాదండి ఇది. సో కొంచెం అర్థం చేసుకొని ఇంట్లో ఉండండి. సో ఇదేం చేస్తుందంటే, మన ఇష్టపడే వాళ్ళని, మనం కేర్ చేసే వాళ్ళని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా మనం ఉంటాము. మనం స్ట్రాంగ్గా ఉన్నామని మన ఇంట్లో వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉన్నారనేది ఒక హాల్యూసినేషన్ అండి. ఎందుకంటే మనకున్నంత ఇమ్యూనిటీ, మనకున్నంత స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉండకపోవచ్చు. సో బయట తిరిగి రాగానే బెటర్ శానిటైజ్ యువర్ సెల్ఫ్, బాత్, టేక్ హాట్ వాటర్ అన్నమాట. ఇది తీసుకోవడం వల్ల కొంచెం ప్రికాషన్స్ తీసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళకి అంటియకుండా ఉంటుంది, వాళ్ళకి పాస్ కాకుండా కూడా ఉంటుంది. సో మన 9th పాయింట్ వచ్చేసి వ్యాక్సినేషన్. బయట ఫేక్ న్యూసెస్ వల్ల మనం వ్యాక్సినేషన్ అంటే చాలా భయపడుతున్నాము. కాకపోతే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. అది మన హెల్త్ని క్యూర్ చేసుకోవడానికి ఈ వైరస్ నుండి. సో మనకి వ్యాక్సిన్ అనేది 2 టైప్స్ ఉంది, కోవిషీల్డ్, కోవాక్సిన్ అని. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావద్దు, హెవీ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు, ఇంకా ఆల్కహాల్, స్మోకింగ్ అనేవి కూడా బంద్ చేస్తే బెటర్. ఒక 14-15 డేస్ వరకు సెకండ్ డోస్ పడేంత వరకు తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట. సో మన 10th పాయింట్ వచ్చేసి, ఎమర్జెన్సీలో ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఒక స్టెప్ ముందుకు తీసుకొని హెల్ప్ చేయండి. ఎందుకంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి హెల్ప్ అనేది అవసరం అన్నమాట. హెల్ప్ చేయడం వల్ల మనకి పోయేది ఏం లేదండి, నష్టం ఏం రాదు మనకి. ఈ సిచ్యువేషన్లో హెల్ప్ అంటే ప్లాస్మా అడుగుతారు, బ్లడ్, ఆక్సిజన్ సిలిండర్స్, వెంటిలేటర్స్, ఆ ఇన్ఫర్మేషన్ కొంచెం అడుగుతారు. మీకు తెలిస్తే వాళ్ళకి పక్కా హెల్ప్ చేయండి. ఫైనాన్షియల్గా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, సో వాళ్ళకు కూడా డొనేట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఐ రిక్వెస్ట్, వీ హ్యావ్ మెనీ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్, సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ టు టేక్ ఏ స్టెప్ ఆన్ దిస్ సిచ్యువేషన్. అంటే మీకు సిచ్యువేషన్ గురించి తెలిసిన కొద్దో గొప్పనో మీరు మీ ఛానల్లోనో, మీ ఇన్స్టాగ్రామ్లోనో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదన్నా ఒక 5 to 10 minutes వీడియో చేసి అసలు బయట సిచ్యువేషన్ ఎలా ఉంది, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్తే ఇట్ మే హెల్ప్ఫుల్ ఫర్ సమ్వన్. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని, మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మీ వల్ల వాళ్ళని మోటివేట్ చేయండి, వాళ్ళు ఒక స్ట్రెంగ్త్ అనేది తీసుకురండి. ఇట్లా ఈ సిచ్యువేషన్లో మనీతో పాటు ఒక ధైర్యాన్ని ఇవ్వటం కూడా చాలా ఇంపార్టెంటే. సో ఐ రిక్వెస్ట్ ది తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ టు మేక్ ఏ షార్ట్ వీడియో ఆన్ యువర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్. నేను చేసే వీడియో కొంతమంది చూస్తారో, కొంతమందిలో ఇద్దరు ప్రికాషన్స్ తీసుకుంటారేమో. అలా చాలామంది ఒక్కొక్క స్టెప్ వేస్తే మేబీ యాజ్ ఎ సిటిజన్గా మన రెస్పాన్సిబిలిటీ మనం తీర్చుకున్నట్టు ఉంటుంది. ఒకరికి రెస్పాన్సిబుల్గా ఉన్న వాళ్ళము అవుతాము, ఒకరి గురించి కేర్ తీసుకున్న వాళ్ళము అవుతాము. వీ కెన్ సేవ్డ్ అవర్ లవ్డ్ వన్స్. వాళ్ళని కేర్ చేయొచ్చు, మనల్ని కేర్ చేసే వాళ్ళని, మనల్ని లవ్ చేసే వాళ్ళని మనం సేవ్ చేసుకోవచ్చు అనే చిన్న ఉద్దేశం మీద చెప్తున్నాను. సో ఎలాంటి హెల్ప్ ఉన్నా చెయ్యండి.
చెయ్యండి, ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోండి. వన్స్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చాక ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ డూ ది బెస్ట్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఈ వీడియో వల్ల మీలో కొంచెం అవేర్నెస్ వచ్చి కొంచెము మీరు సెల్ఫ్గా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని సేఫ్టీగా ఉన్న ఐఎమ్ హ్యాపీ అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.